హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు కొంచెం హెల్తీగా ఒక కర్రీ చెప్తానండి. దీంట్లో ఇంత కూడా కారం వేయకుండా టేస్టీగా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ 2 టమాటాలు, కొంచెం బ్రోకలీ పీసెస్, అలాగే బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. ఇంకా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. కొంచెం బఠానీ గింజలు తీసుకుంటున్నాను. గ్రీన్ పీస్ దొరుకుతాయి కదా ఫ్రెష్గా ఇప్పుడు. ఇవన్నీ ఇలా కట్ చేసేసి బఠానీ గింజలన్నీ ఒలిచిపెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు క్వాంటిటీ మీ ఇష్టం, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే క్యారెట్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవచ్చు. ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 ఇలాచీలు వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఇది మరీ సన్నగా చిన్నగా అట్లా ఏం అక్కర్లేదండి, ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత కొంచెం వేగాక ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కలుపుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా కలిసాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఒకదాని వెనకాల ఒకటి. క్యారెట్ వేస్తున్నాను. ఇక్కడ నేను పెద్ద క్యారెట్ తీసుకున్నాను. అలాగే ఈ బీన్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. బఠానీలు కూడా, పచ్చి బఠానీలు కూడా వేసుకున్నాను. ఇలా టమాటో ముక్కలు కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రోకలీ మాత్రం ఇది కొంచెము సేపు అయ్యాక వేస్తానండి. 1 మినిట్ అట్లా అయ్యాక కొంచెం మిక్స్ చేశాక బ్రోకలీ కొంచెము హాట్ వాటర్లో మరుగుతున్న నీళ్ళలో వేసేసి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసి తీసేసానండి. అవి డైరెక్ట్ వేయకుండా ఇలా కొంచెం హాట్ వాటర్లోంచి తీసివేస్తున్నాను. ఇలా ఇవన్నీ బాగా కలిపేసేసుకొని ఇందులోకి ఇప్పుడు సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. అంటే మీరు తినే మోతాదులో వేసుకోండి. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీకు మిరియాల పౌడర్ ఘాటు అవుతుంది ఎక్కువ అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా వేసేసి ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలిపేసేసుకొని ఒక చిన్న గ్లాస్లో పావు గ్లాస్ అంత వాటర్ యాడ్ చేస్తున్నానండి. మరి హాఫ్ తీసుకున్నాను కానీ నేను మొత్తం యాడ్ చేయలేదు. ఇలా ఒక పావు గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్కి కుక్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టకండి, 1 or 2 పెట్టండి, అంతే సరిపోతుంది. తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఈ వెజిటబుల్స్ మొత్తం కుక్ అయిపోతాయండి. ఇలా ఇందులో ఏ మసాలా ఏమీ వేయకుండా ఇలా హెల్తీగా తింటే ఇందులో ఉండే విటమిన్స్ అన్ని మినరల్స్ అన్నీ మనకి బాడీకి అందుతాయి. కాబట్టి ఇలా కుక్కర్లో చేయడం వల్ల వాటిలోంచి పోషకాలు ఏమీ కూడా ఆవిరైపోకుండా ఉంటాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మూత తీసి చూస్తే నైస్గా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను ఫైనల్గా, అంతే. ఇలా కొంచెం వాటరీగా ఉంటుందండి, అయినా బాగుంటుంది టేస్ట్. ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని చపాతీతో అయినా సరే, రైస్తో అయినా సరే తింటే చాలా బాగుంటుందండి. ఇలా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ కర్రీ తినేసేయచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.